పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని ఆయన ఫ్యాన్స్ దేవుడిగా కొలవడం కొత్త ఏమీ కాదు. శకలక శంకర్ లాంటి అప్కమింగ్ కమెడియన్ ఏకంగా పవన్కి గుడి కట్టిస్తానన్నాడు. ఇప్పుడు అతన్ని మించిన భక్తుడొకరు బయటకు వచ్చి ప్రెస్ మీట్లో పవన్ నా దేవుడు అని చెప్పాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, స్టార్ రైటర్ కోన వెంకట్. ఇంతకుముందు పవన్ తన సోల్మేట్ అని చెప్పుకున్న కోన శంకరాభరణం ప్రమోషనల్ ఈవెంట్లో భాగంగా పవన్ కళ్యాణ్ తన దేవుడని చెప్పాడు. కోన లాంటి స్టార్ రైటర్ ఇలా చెప్పడం ఆశ్చర్యం కలిగించే విషయమే. పవన్ బాలు సినిమాకి కోన మాటలు రాశాడు. అప్పటికి కోనకి స్టార్ రైటర్ స్టేటస్ లేదు. తనకి పవన్కి మధ్య ఉన్న అనుబంధం గురించి చాలామందికి తెలియదని, తను ఎప్పుడు కథతో వెళ్తే అప్పుడు తన డైరెక్షన్లో సినిమా చేయడానికి సర్దార్ సిద్ధంగా ఉన్నాడని చెప్పాడు కోన. మొన్న పవన్ బర్త్డేకి ఓ స్పెషల్ సాంగ్ కూడా రిలీజ్ చేశాడు మనోడు. కోన ప్రొడ్యూసర్గా చేసిన గీతాంజలి ఫస్ట్ లుక్, ఇప్పుడు శంకరాభరణం టీజర్ లాంటివి పవర్ స్టార్ రిలీజ్ చేయగా ఆ సినిమాలకి మంచి హైప్ వచ్చింది. ఇదంతా చూస్తుంటే పవర్ స్టార్ రైటర్ల మధ్య మంచి రిలేషనే ఉన్నట్టుంది. అంటే త్వరలో దేవుణ్ణి భక్తుడు డైరెక్ట్ చేస్తాడేమో చూడాలి మరి. డైరెక్టర్ అయినా సరే కోన గారికి దర్శకత్వ పర్యవేక్షణ అని టైటిల్ యాడ్ చేశారు. మాకు ముందేం చెప్పలేదండి దర్శకత్వ పర్యవేక్షణ అని. ఇట్స్ ఎ టీమ్ వర్క్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎవరు ఇండివిజువల్గా మార్కులు కొట్టేయడానికి మార్కులు నాది అని చెప్పుకున్నాను. శంకరాభరణం అందరూ రైటర్ కమ్ ప్రొడ్యూసర్ అయినప్పుడు చిన్న టెన్షన్ ఎక్కడ ఉంటుందంటే ఫుల్ డిసిషన్స్ అన్నీ ఆయన చేతిలోనే ఉంటాయి. హీ కెన్ రిమూవ్ అండ్ హీ కెన్ యాడ్ ఎనీథింగ్. నేను ఎవరి గురించి నేను బ్యాడ్గా మాట్లాడలేదు. ఎందుకంటే అంటే జరిగింది అంతే. అది నన్ను ఏం చేయలేదు, విధిరాత్ని ఎవరు మాట్లాడలేదు.